Rama. What Rama, man? You only Rama. Hero is Rama. Oh. Villain is Ravana. Okay. Now look at me and sing. Okay. Ori Ravana. Ori Ravana. Why are you doing like this? But you didn't know. Nijva. నేనేం చేస్తావరా? What are you saying? చి Niyava. నా బతుకు నీ పూకి చచ్చిపోతుంది. చావడం మాత్రం అర్థమైంది. Sorry, గురుగా. గురువు గారు ఈ మాట అయినా సరిగ్గా చెప్పండి తెల్ల స్వాములు. ప్లీజ్ నీ బామ్మ సింహం నోట్లో తలబెట్టడానికి నేనేమైనా సర్కస్ ఉన్నా నాయనా? పౌరాణిక నటుండి ప్రాణాలతో ఉంటే పాకిస్తాన్కి వెళ్ళి పౌరాణిక మధ్యాహ్నం వాడుకుంటారు కానీ ఈ స్వామి ఎవరు స్వామి? అమ్మా నువ్వా నాయనా? అది అమ్మా కనకదుర్గమ్మ, సమ్మక్క, సారక్క, వేడికురుకులమ్మ, పద్మిపోషమ్మ, అష్టదేవత నీ ఆజ్ఞ తప్పరాదు. సత్యం చెప్పు తల్లి, ఈ కోయదొర మాట పొల్లు పోరాదు. అమ్మవారి చెయ్యేది పేరు దుర్గమ్మ. కడుపులో కుట్ల కుమారం లేనిదానివి. అన్నానికి అన్నపూర్ణ, దానానికి లేడీ కర్ణ. పందికి 10 పుట్టినా ఎస్తని చెప్పి పులిపిట్టను గందావు సింగిల్. ఆ పులిపిట్ట కాస్త గుంట నక్కలతో చేరి ఇంట్లో పెళ్లి కూరైపోనాడు. బాగా చెప్పావు నాయన. మొదనష్ట మంద ఎరా కోడిగలాడా, ఇలాగే ఎదవాగుడు అయ్యామనుకో పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదు రా, నీ చర్మం నేను కప్పుకుంటా. బేలతోరా కొండ దేవతకు కోపం వచ్చి నీ బిడ్డ పుంజుకి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీ చెబుతున్నాడురా, నువ్వేనా లారీ పంపించావుటి? నోరు మీరే దొంగ సచ్చినాడా? ఆడి మాటలకేం గాని కొండ దేవత కోపం ఎందుకు వచ్చింది దొరబాబు? యాక్సిడెంట్ కి కళ్యాణానికి లింక్ ఉండాది తల్లి. ఈ పెళ్లి జరిగితే పుంజు పంచా దెబ్బతింటది. కాదు కూడదు అనుకుని పుంజుకు పెట్టకి లింక్ ఎట్టారనుకోండి, ఇంట్లో పెద్ద ప్రాణానికి గండం ఉండాది. హౌస్ లో డెత్, రక్తం కక్కుని చేస్తారు తల్లి. అమ్మో, ఇప్పుడు ఏం చేయమంటావు దొరా? తిలదానం, అన్నదానం, గోదానం, రుద్రాభిషేకం ఇవేవి చేసినా ఈ గండం కొండెక్కెత్తెల్లే. మరలా భయపడకు తెల్లే, పుంజుది రఘురాముడి అంశ. 14 సంవత్సరాలు కళ్యాణం వాయిదా వేస్తాం. 14 సంవత్సరాల 14 years old. ఇవన్నీ కొండ దేవతే చెప్పింది. గుర్రు అమ్మవారు చెవిలో చెప్పారు, మేము నోటితో చెప్పాము. దేని ప్రకారం చెప్పింది? దేని ప్రకారం చెప్పడం ఏంటి? హస్త సాముద్రికమా, జన్మ నక్షత్రమా, ముఖ నక్షత్రమా? ఇవన్నీ తెలుసా మీకు? దాని బాబు కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలుసు? పద్యాలు తెలుసు. ఏది పాడు చూద్దాం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. గుర్తుపట్టేసాం కదా. నాటకాలు సచ్చివాడా? నాటకరా నీ వేషాలు. గుర్తుపట్టేసింది. నీ కలుసు బామ్మ సిల్కు బాబు, ఆ దొంగల బ్యాచ్ అందరూ కలిసి నన్ను బయట చేపందో ఇలాంటి. అవునరా, మీరిద్దరు అప్పుడు ఏం చేస్తున్నారా? బొమ్మిడేలు పులుసుతో భోజనం చేస్తాను. అబ్బరే, నన్ను బయట చేపందో ఇలాంటి తవ్వుతుంటే మీరిద్దరు బొమ్మిడాల పులి తిట్టాలి. ఈడేమైనా పక్కన ఉంటారని చెప్పాడమ్మా, ఈ స్వామిని వెరికే ఉంటారని చెప్పాడమ్మా. ఏంటి సారి ఎల్లుకుంటారు అని చెప్పారు కదమ్మా మీరిద్దరు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోడమ్మా, మిమ్మల్ని కూడా బాగా అన్నం పెడతారమ్మా. నీ పెట్ట నా తక్కువ చేసి నిర్వాహకం ఎక్కువ మాట్లాడుకో. ఊరవ కొండలేదు, ఉట్టి మీద కొండలేదు. ఉరవకొండ వెళ్ళాలా? కంగారు పడు, దగ్గరే. తర్వాత బస్కి వెళ్ళు కానీ. డోంట్ షౌట్. ఆ బ్యాగ్ లో డైరీ తీ.
బండి ఎవడో గుద్దేసింది. అయ్యో ఈ బస్సు ఎవడతారా? నో హెల్ప్. గో, నీ దారి నువ్వు వెళ్ళు. నేనింత ఎమోషనల్ గా చెప్తుంటా ఇంకా అలా చూస్తావి. వెళ్ళు. నో, నా దగ్గర కత్తి ఉంది. ఇట్ విల్ కిల్ యూ. ఎ పవర్ఫుల్ నైఫ్. నో డౌట్. ముందుకేసే వైట్ వాంట్స్ స్పేర్ యూ. ప్లీజ్ గో. ఐ యామ్ ఎ డేంజరస్ మ్యాన్. గో. ఇది కత్తా? yes, నో డౌట్. వీపుకోకుంటున్నావేంటి? చెప్తాను. మరి ఇదేంటి? ఇది కత్తి, నీది? ఇది టుంబ్రి. ఇక్కడున్నావా? ఏంటి బస్ కింద దూరావు? బయటికి రా. దాన్ని ఇష్టం పావులు అయి ఉంటాయి. ఆ టుంబరి కూడా పారిపోయలే, ఏం భయం లేదు. రా, జాగ్రత్త. చాలా సంతోషం. నేను వెళ్తున్నా. ఈ బస్సు డ్రైవర్ గారు కనిపించాలని ముక్కలు ముక్కలుగా నరికినా. మళ్ళీ ఏంటి? యాక్చువల్లీ నేను ఉరవకుండా వెళ్ళాలి. ఉరవకుండా? అది అటు కదా, ఇటు వచ్చేవేంటి? బస్సు ఎక్కేటప్పుడు చూసి ఎక్కాలమ్మా. ప్లీజ్ నన్ను కొంచెం ఉరవకుండా తీసుకెళ్తావా? నాకు వేరే పని పాట లేదు. ప్లీజ్ మిస్ నీ దారిని వెళ్ళు తల్లి. చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. పైగా ఇది పులులు నీళ్లు తాగడానికి వచ్చే చోటు. చాలా ప్రమాదం. త్వరగా వెళ్ళు. ప్లీజ్ సార్, ప్లీజ్. అరే నన్ను వదలవమ్మా. అవతల మా పెద్ద నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను అర్జెంట్గా వెళ్ళాలి. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ప్లీజ్ నన్ను ఉరవకుండా తీసుకెళ్ళవా ప్లీజ్? ఆహా, నిన్ను తీసుకెళ్ళడానికి నేను ఏమైనా బస్సా రైలా? వెళ్ళవమ్మా. నా బండి తుక్కైపోయింది. అసలు చిరాకులు ఉంటాయి. ఎంత ఇస్తావు? 300. కాసేపు ఉంటే పూలు వస్తుంది, దానికి 300. అది చూపిస్తుంది దారి. 400. ఓ 2000. 500. 1500. 600. 1200. 650. 1000 రూపాయలు. ఇంకేం మాట్లాడకు. ఇదే ఆఖరి మాట ఖాయం చేసుకో. ఓకే. హలో ఎర్రతోలు. ఏంటమ్మా ఈ తోలు పెట్టి ఎవరు మోసుకొస్తారనుకుంటున్నావు? నువ్వే. నేనా? నేను దారి చూపించిన వరకే. నేను మోసుకో, నేను మోసుకో. రెడీ అయిందా? నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే ముద్దు మహా వినపడ్డా? నా టవల్ ఎక్కడా? వస్తున్నానండి. నా బ్రష్ ఎక్కడా? అక్కడే ఉందండి. నా టవల్ ఎక్కడా? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నా అంటావంటే? అబ్బా, నా గజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎంత ముద్దు వస్తున్నావో. చూడంటే ఏంటండి? ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును, నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే? మీరు అడగలేదు కదండి. అడగపోతే ఇవా పొగరా? ఉద్యోగం చేస్తున్నావు టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటానికి ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకురాబో. కాఫీ తీసుకురాబో. చంపేస్తానే. ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా? ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా. భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవును నాన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లల పేపర్ చదవకూడదు. పేపర్ ఇవ్వు. కాఫీ. పేపర్ చదువుతుంది కనపట్లేదా? చేతులు కాళ్ళు లేవు కదా? తగ్గిసా చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా? ఏ అయ్యా అని అడుక్కోవచ్చుగా? ఇట్రారా. అయ్యా, ఈ ఇంటికి బాస్ ఎవరో తెలుసా? తెలీదే. నేను. నీకేమన్నా కావాలంటే నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చటగా అడిగావు, వస్తున్నా ఉండు. వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి. అయ్యో, ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ 1 year బ్యాక్ మనది సేమ్ పొజిషన్. వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. ఇలాగే టార్చర్ పెట్టా అంతే. 1 day కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా.
ఏంటి బిచ్చమా? అది ఓ, ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 సరిపోతాయి. పాకెట్ మనీ కాదు, మరి? పాలవాడికి. పాలాడికా? అంటే పాలాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఎట్ట కాదే. అన్నయ్య, ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. అమ్మా, ఏంట్రా ఇంటర్లో నన్నంతా కొంగకాళ్ళు నేర్పించే వాళ్ళే. ఇప్పుడు నువ్వు డిగ్రీ కదా ఇంకేడ్పించర్లే. నిక్కర్లు వేసుకెళ్తే పీజీలో కూడా అలాగే ఏడిపిస్తారే. సాయంత్రం మీ నాన్నతో మాట్లాడతాలే. అయితే నేను కాలేజ్కి రేపు వెళ్తా. నేను సాయంత్రం మాట్లాడతానన్నానుగా, ఈ ఒక్కరోజుకి వెళ్ళు. అయినా వాళ్ళ నాన్న పెళ్ళైదాకా నిక్కర్లు వేయించాడని నేను నిక్కర్లు వేసుకోవాలా? మీ నాన్న మా నాన్న అంత చెడ్డోడేం కాదురా. ఈ రోజు నుంచి నువ్వు ప్యాంట్లు వేసుకుని కాలేజీకి వెళ్ళచ్చు. ఇదిగో. థ్యాంక్స్ నాన్న. అపర్ణ, ఆ వెధవకి లిఫ్ట్ ఇస్తే ఇచ్చావు గాని బండి మాత్రం ఇవ్వకు. వాడికి లైసెన్స్ డ్రైవింగ్ సెన్స్ 2 లేవు. బాగా గుర్తుంచుకో, బండి మాత్రం ఇవ్వద్దు. నాన్న, ఏంట్రా ఇది నీ ప్యాంటు? అది నిన్నటిదాకా, ఇవాళ నుంచి నీదే. సైజ్ చేయించాను, తొడుక్కో. కాలేజ్కి వెళ్తున్నాడు, కొత్త ప్యాంట్ కొనివచ్చు కదండి. నువ్వు రికమెండ్ చేయలేదని ఆగా. ఎవడైనా కొత్త సైకిల్ కొనుక్కునేటప్పుడు 6 నెలలు అద్దె సైకిల్ మీద నేర్చుకుని అలవాటు అయితే కొత్తది కొనుక్కుంటాడు. ఇది కూడా అంతే. అలవాటు అవ్వకపోతే మళ్ళీ నిక్కరే. అటువంటి ఏమైందిరా? జిప్పు తుప్పట్టింది. తుప్పట్టిందా? పట్టేసిందా? పట్టేసింది, పైకి రావట్లేదు. వాష్ ఇంతే కదా, 2 కొబ్బరి నూనె బొట్లు దాని మీద వేసి పైకి లాగు, లూజై వచ్చేస్తుంది. ఈ పూట గట్ట కూడా అడ్జస్ట్ అవ్వాయి. ఏమే, వాడు కాలేజీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా పాత ప్యాంట్ చెప్పేదని ఉంటే దాన్ని తీసి దీనిపై. చిచ్చి కాదు, పనికొచ్చే వస్తువును ఉపయోగించుకోవడం అంటే ఇదే. జాగ్రత్త. తప్పలాగెళ్తుంది. ఏంటయ్యా, ఏమైంది? డైనమోలో డైమండ్స్ వెళ్ళిపోయింది. డైమండ్స్? అదే అదే, డైనమో వీక్ అయిపోయింది. ద్వారకా అంటే మీరిద్దరు వెనకాల నుంచి బండి తోస్తే వ్యాన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ద్వారకాకి వెళ్ళొచ్చు. మేమిద్దరం తొయ్యరా? తొయ్యకండి, అటు పొలాలకు వెళ్ళి పీక్కోండి, నేను అటు వెళ్ళి కూర్చుంటా. అంత మాట్లాడకాయ బాబా. ఈ చేతులు కదా ఏదో ఒకటి చేసి అక్కర్లేదండి, కాసేపట్లో పుల్లు వస్తాయి. డిన్నర్ నువ్వు సరిపోతావు. అక్కడ దాకా వద్దు, తోస్తాం. ద్వారకా దాకా తోస్తాం. అమ్మా రా, బండి తోద్దాం. నువ్వు వెళ్ళు బాబు, చక్కెర చెప్పు, చక్కెరదారి. రామ్మా రా, తోద్దాం. ఏంటో ఈ కర్మ, మనం తోలడానికి బుక్ చేసుకున్నాము, కూడా బుక్ చేసుకున్నామో తెలియదు. ఇదే అమెరికాలో అయితే వ్యాన్ ని తీసుకెళ్లి సీలోను, డ్రైవర్ ని తీసుకెళ్లి సెల్లోను తోసేస్తారు. అది అమెరికాలో. అదే మన ఇండియాలో అయితే ఈ డ్రైవర్లు మనం దాంట్లో వెళ్ళిపోకుండా నీతో ఉంటానమ్మా. ఓకే ఓకే, ఏం కటింగ్ ఇచ్చావురా? డైమండ్ కటింగ్. ఓకే, నీ డైమండ్. అయ్యో అయ్యో, డైమండ్స్ డైమండ్స్ ఫోరెవర్, డైమండ్స్. సూట్కేస్ బిసాను, సూట్కేస్ బిసాను. అమెరికా, ఫ్లోరిడా, గోయింగ్ టు వేగస్. ఐ వాంట్ టు గో. ఏది ఏది? నో సూట్ కేస్. నో సూట్ కేస్. సూట్ కేస్ ఏది? అటు పెట్టుకుంటారు. ఏదే, నీకు తెలీదా? ఎక్కడ పెట్టారు సూట్ కేసు? ఎక్కడ? ఇక్కడుందా? ఇక్కడ లేదు. ఎక్కడ? లెట్స్ గో బ్యాక్. వచ్చాడు. మనం దించేస్తే బండి గంటడం సులువుగా ఉంటుందని మేమే దింపేశాం. పైగా నువ్వే చెప్పావు కదా, బొంబాయి ద్వారకా రూట్ జాగ్రత్త, దొంగలుంటారు అని. అమ్మా, నేను చెప్పింది నాకే కొట్టాడు. ఎవరిని నమ్మద్దు, నువ్వే కదా చెప్పావు. అంతొద్దు, ఇట్రా. ఇక మీదట మీరు దిగినా పర్వాలేదు, మీ సామాన్లు మాత్రం నా హ్యాండ్ ఓవర్ లో ఉండాలి, అంతే. ఇది నా రూల్. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మనం వేరే చూసుకున్నా రాతయ్య. ఎందుకమ్మా అంత కోపం? ఇక మీద మన ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉందాం. మీరే బండి ఆపమన్నా బండి ఆగదు, బ్రేక్ వేసినా బ్రేక్ పడదు. ఓకే రావయ్యా, లగేజ్ తీసుకో. పెద్ద తీసుకుంటాను. డైమండ్ సూట్ కేస్ నాది. అరే, సొరమత్త వచ్చింది. ఏం సొరమత్త, బాగున్నా? నేను బాగానే ఉన్నాను. ఈ ఆటో వాడే నాంపల నుంచి దక్కుతున్నాడు. వాడి సంగతి ఏదో చూడు. ఆటోకి డబ్బులు మనం డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. అరే మాధవ్, ఆ పెట్టు తీసి లోపల పెట్టు. బాగున్నా పిన్ని. ఎవరు అంకుల్ ఇది? సొరమత్తి. అయ్యో, ఇదేంటిది? ఒకటి బరువుగా ఒకటి తేలిగ్గా ఉందేంటి? వెళ్ళేటప్పుడు రెండోది కూడా బరువుగానే ఉంటుందిలే. పద. ఇంకా మొదలవలేదా? లేదు పిన్ని. మా కాలంలో అయితే ఈ పాటికి మొదటి పంట అయిపోయేది. ఎప్పుడు మొదలెడతారో ఏమో. రండి పిన్ని గారు, బాగున్నారా? ఉండబట్టగా ఇంత దూరం వచ్చింది.
ఇది లెక్క పెడతా ఉంది. ఏమే బాగున్నావా? అయ్యో దీనికి నాదిస్తే తగిలేలా ఉంది. సేవ్ నీకెన్నేళ్ళు? 14. నేను 11 ఏళ్ళకి అయ్యా. ఏంటో ఇంకా విరిగించలేదు. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? అయినా అప్పిగాడు ఇక్కడ సాంబార్ లో కలిసి ఎత్తాడు కింద తిడ్డం వేయటరా? దీన్ని కంటిన్యూషన్ అదే. చాలా చాలా పోసుకో కబుర్లు. అందరూ వచ్చేసారు. కానివ్వండి. అందుకే సార్ ఏం ఆందివే 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 ఏమిటి? ఒకసారి తాళాలు ఇవ్వండి. ఎందుకు? చీర మార్చుకుని వచ్చేస్తాను. ఇందాకనే మార్చుకున్నావు. అయినా మీ ఆడవాళ్ళకి చీరల మీద శ్రద్ధ మొగుడి మీద ఉండదు. చీర కాబట్టి నచ్చకపోతే మార్చుకోవచ్చు. అర్థమైంది. ఆపే ఆపే అవతల వీడియో తీస్తారు. బుక్ అయిపోతాం. చీర మార్చురా. ఇవ్వండి. అంటే టేస్ట్ ఎలా ఉంది? ఉప్పు తక్కువైందా? ఉప్పు తగ్గిందా? ఆ. మరి దాంట్లో ఉప్పు ఎక్కువైంది. ఎవరు చెప్పండి? తప్పకుండా ఓనర్ నేనే కదా. సార్ బంగాళదుంప కూరలో కారం ఎక్కువైంది. వాటర్ నీళ్ళు కూడా మేనేజ్ చేయాలి. కరెక్ట్. చెప్పద్దు, అస్సలు చెప్పద్దు. ఈయనెవరు? ఆయన వాటర్. హారతి గై కొనవే లక్ష్మీపతి, హారతి గై కొనవే, హారతి గై కొనవే లక్ష్మీపతి, హారతి గై కొనవే, హారతి గై కొనవే. ఏమైంది ఇక్కడ? ఏం అవలే, సూరమ్మత్త పాడారు. ఆడారా? చిడుపడిందేమో భయపడి తెచ్చే. పడ్డం కాదురా, నేను పాట పాడా. వినగానే అదిగో ఆ బాబు చూడు ఎంత బ్రహ్మాండంగా నిద్రపోతున్నాడో. నిద్రపోతాడో మర్చిపోయాడు. ఇంతకెవడరా నువ్వు? నిన్నెప్పుడు చూడలేదు ఇక్కడ నేను. ఐఎమ్ కుకింగ్ సెక్షన్. వంటోడివా? చూడైనా వంట బ్రహ్మాండంగా చెయ్యాలి. ఎందుకంటే నా మనవరాలు ఫస్ట్ టైం పెద్ద మనిషి అయ్యింది. సెకండ్ టైం కూడా అవుతారా? అదే ఇంత చిన్నపిల్లకి ఫంక్షన్ అవసరమా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో పెద్ద మనిషి మీరు. అసలు మీ చేయాలి పెద్ద మనిషి ఫంక్షన్. వచ్చినాడు ఏమైందా నీకు? ఏమిటా వేగం? మిస్టర్ రాయవార్లు, సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎక్కడ? నాకే శుభ్రంగా ఉన్నాను. ఈ ఊరికి కొత్తగా వచ్చారనుకుంటా. వాట్ మ్యాన్, నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పేదేంటి? ఐ వాంట్ సుబ్రహ్మణ్యం గారి ఇల్లు. వాళ్ళ ఇంట్లో తూర్పు వాటలో అద్దెకి తిరగడానికి వచ్చాను. క్యాచ్ మై పాయింట్. అబ్బే ఇది శివాలయం కాదు బాబు, ఆంజనేయ స్వామి గుడి. ఆరగింపయ్యాక గంట కొడతాను, అప్పుడు రండి ప్రసాదం పెడతాను. సౌండ్ ఇంజనీర్ పొద్దున తగిలాడు. నేను చెప్తాను. హలో మిస్. రేవులో తాడి చెట్లో ఉన్నావు, ఇంగ్లీష్ లో తెగ పేలిపోతున్నావు. ఏం పని చేస్తావేంటి? పనా? నాన్ సెన్స్. నేను ఇక్కడ డాన్స్ స్కూల్ పెట్టడానికి వచ్చాను. డాన్స్ అంటే కూచిపూడి, కథకళి లాంటి అల్లాటప్ప డాన్స్ కాదు. ఇంగ్లీష్ డాన్స్, రాక్ అండ్ రోల్. రోల్ రోల్ రోల్. కాకిలా అరిస్తే కుక్కలంట పడతాయి. థ్యాంక్స్. అడ్రస్ చెప్తారా? తిన్నగా వెళ్లి వంకరగా కుడి పక్క తిరిగితే వీళ్ళగా, టింకరగా ఎడం పక్క తిరిగి నీలాగా, తిన్నగా ముందుకెళ్తే మనలాగా, మళ్ళీ కుడి పక్కకెళ్తే ఒక కంకర దారుస్తుంది, ఒక్క పొలం పాడు. అలాగా? అబ్బో, ఈ మిస్ కి నోరే కాదు, నడిచే తీరు కూడా వంకరే. తొక్కలోది హాయ్. మా అక్క చేచాచింది సామాన్లు పోయడానికి కాదు, 3 నెలల అద్దె ముందే ఇమ్మండానికి. 1, 2, 300 అడ్వాన్స్. ఇది మీ గొడ్ల చావిడ? ఇదే మీ వాట. ఇదే మా వాటానా? ఓయ్ ఆ మెట్లకి పైకెళ్తే అదే మీ గది. ఆ మెట్లకి పైకెళ్తే అదే మా గదియా? అదిగో అదే ఆంజనేయ స్వామి గుడి. అదిగో అదే. ఎందుకు? మా అక్క దెబ్బకి రోజు దండం పెట్టుకోవడానికి. చదువుకో. ర్యాకెట్లో రహస్యమా? ఇల్లు ఖాళీ చెయ్యి. కల్తీ లేని స్వచ్ఛమైన పేడ ఎట్నుంచొచ్చిందో. అట్నుంచి వచ్చింది. అటు చూడు. వెధవా వెధవన్నారా వెధవా? ఎక్కడ తగలడ్డాడే వీడు? అసలు మన గుడికెళ్లే యోగం ఉందా లేదా ఇవాళ? పనికి మాలిన వెధవా. ఎందుకంటే నా కొడుకుని అలా తిట్టిపోసుకుంటారు? తిట్టకు ముద్దెట్టుకోమంటావా? గుడికి వెళ్దామని 4 గంటలకు బట్టలేసి కూర్చున్నాను. అంటే 4 గంటల వరకు బట్టలు లేకుండా తిరిగావు బావా? చెప్పుతో కొడతాను. 4 గంటలకు రెడీ అయి కూర్చున్నాను, ఇప్పుడు 5 అయింది. ఇంకో గంట అవుతుంది 60 బావా. ఇంకో 2 గంటలు అయితే 7 అవుద్ది, గుడి మూసేస్తారు.
అసలు ఎక్కడికి వెళ్ళాడురా వీడు? వాడికి తెలియదు అంటున్నాడు కదా. అయితే నీకు తెలుసు అన్నమాట. ఎక్కడికి వెళ్తానని చెప్పాడు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని మీరే కదండి చెప్పారు. నాటకాలు ఆడుతున్నారా? అమ్మయ్యా వచ్చాడు బావా. వచ్చాడా? ఏడురా వచ్చాడన్నావు? ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పా బావా. ఆ? ఏంటి బావా అలా కొట్టావు? ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం కొట్టారా? ఇంతకీ వాడు వస్తాడా రాడా? అట్నుంచి అటు వస్తా అన్నాడు బావా. ఎటు నుంచి ఎటు? అట్నుంచి అటు అన్నాడు కానీ ఎట్నుంచి అటో చెప్పలేదు. గొంతు ముసుగుతా. దరిద్రం వదిలిపోద్ది. ఇంతకీ వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా? ఇలా అయితే వాడు డిస్కోకి వెళ్ళాడు నేను చెప్పను బావా. డిస్కోకి వెళ్ళాడా? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నన్ను చూస్తారేంటి? నేనే ఇవ్వలేదు. మన శోభనం రోజు రాత్రి కూడా నేను ఇలా వెయిట్ చేయాల. అబ్బా మళ్ళీ ఆ పీడకలను ఎందుకండి గుర్తు చేస్తారు? పీడకల ఏక ఆ రోజు కూడా గుడి ప్రోగ్రామ్ పెట్టాడా బావా? అది నీకు అవసరం అంటారా? వాడి కోసం వెయిట్ చేయడం కూడా అనవసరం బావా. మిడ్ నైట్ ఏది గుడ్ నైట్ చెప్పి బతుకుదా బావా. రేయ్, నువ్వు రాత్రి అయితే నిద్ర కాగలేవు, పగలైతే భోజనానికి ఆగలేవు. అసలు నువ్వు దేనికి ఆగిసేస్తావురా? నాకు కూడా వాడు రాడని అనిపిస్తోందండి. అనవసరంగా కరెంటు బిల్లు కూడా పెరిగిపోతుంది. ఎవరినంటే ఏడుస్తావు గాని బావా. రేయ్, స్లిప్ బావా. వీడు మీ ఇంట్లో పుట్టినాడేనా? అదేంటి అలా అంటున్నారు? వాడు మా నాన్న పోలిక. ఏదో ఓ పోలికలే బావా. వాడు అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతున్నాడంటే దానికి ఒక పర్పస్ ఉంది. కానీ మనకేముంది? వాడి కోసం అనవసరంగా వెయిట్ చేస్తే కాళ్ళు కీళ్ళు లివరు కిడ్నీస్ హార్ట్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ పాడైపోతుంది. వెళ్ళి పడుకుందాం బావా. సరే చావండి. తోడు సీను ఏంటి సెకండ్ షోకి వెళ్ళొస్తున్నావా? నీ పనిట కదా బావా. బావా పందెంలో గెలిచిన 100 నీకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తెచ్చాను మావయ్య. సీను వేణు సీను వేణు సీను ఏంటిది? రేయ్, వాడు అర్ధరాత్రి వచ్చి ఎంత తలుపు కొట్టినా తీయొద్దు. తీయను బా. తీసావంటే చంపేస్తా. ఓకే బా. వీడెవడు? అవును ఎవడీడు? అబ్బా షకీలా వద్దన్నా. అది బావయ్యదిరా. అసలు వీడు లోపలికి ఎలా వచ్చాడు రా? పాపం ఎలాగోలా వచ్చాడు గాని ఈ 100 రూపాయల నుంచి వాడిని ఏమనుకు బావా. ఆగండి, ఎందుకు వాడిని అలా కొడుతున్నారు? వేసిన కిటికీలు వేసినట్టుగానే ఉన్నాయి, వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. అసలు వీడు లోపలికి ఎలా వచ్చాడే? అబ్బా కిటికీలు తలుపులు మూసుండగా లోపలికి వచ్చిన నా కొడుకు గొప్పతనాన్ని మెచ్చుకోండి మీరు. ఆ మెచ్చుకుంటా. రే నాన్నా నాన్నా నీకేమైనా దెబ్బ తగిలిందా? నిద్రపోతున్నాను లేపకమ్మా. నిద్రపోతున్న కొడుకుని తన్నడానికి మీ కాళ్ళు ఎలా వచ్చాయండి? ఊరికే వెనకేసుకురాకు. ఇలాంటి నీచుడి కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. సేమ్ ఫీలింగ్ బావా. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది.